తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా నాయన, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాలు ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితుల్లో మీ మహాకృప కనికరం చేత నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మా ప్రభా, మరణములో కూడా నిజమైన మేలుకరమైన 4 సీక్రెట్స్ అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలని తలస్తున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక స్థితిలో వినగలిగినట్లు వినబోతున్న ప్రియులైన అందరినీ మీరు బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మాతో ఉంచి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది మాటలు మనం ఆలోచించిన ప్రయత్నం చేద్దామండి. ఏంటి అంశం అంటే, మరణంలో కూడా నిజమైన మేలుకరమైన 4 సీక్రెట్స్. మరలా చెప్పనండి, మరణములో కూడా నిజమైన మేలుకరమైన 4 సీక్రెట్స్. కొద్ది మాటలు నేను వివరించాలని ఆశపడుతున్నానండి. ఎందుకంటే మరణము అనగానే అందరికీ భయం. చిత్రం ఏంటంటే, పుట్టడానికి లేని భయం మరణించడానికి ఎందుకు వచ్చిందో తెలియదు. ఈ రెండు మన చేతిలో లేవు, కానీ మరణం అంటే భయం. కనుక ఈ భయ భ్రాంతుల నుండి విడుదల పొంది ఆ మరణంలో కూడా మేలుకరమైనటువంటి 4 సీక్రెట్స్ ఈరోజు నువ్వు గ్రహిస్తే, మరణం రాని ఆ మరణంలో ఏం జరుగుతుందో నీకు తెలిస్తే ఏమవుద్ది అని ఒకలాంటి ధైర్యం క్రైస్తవుడిగా నువ్వు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళు భయపడిపోతూ రకరకాలుగా ఉంటున్నామంటే సరైన క్రైస్తవ జీవితం అతనిది కాదు అని అనాలి, లేదా దేవుని నమ్మని వ్యక్తి అయినా అయి ఉండాలి భయపడుతున్నారు అని అంటే. ఎందుకంటే దేవునికి వాక్యము అనేక మంది భక్తుల జీవితాలు పరిశీలన చేస్తే, ప్రియమైన వర్లరా, వాళ్ళు మరణాన్ని ఎదుర్కొంటూ, మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దేవుని కార్యాలు జరిగించి వారు మరణాల నుండి ఎన్నో పర్యాలు తప్పించబడి వాళ్ళ బ్రతుకు మేలుకరంగా మార్చుకునేటువంటి సంఘటనలు దేవుని బట్టి ఎన్నో భక్తుల జీవితాల్లో మనకు కనబడతాయి. ఇప్పుడు అవన్నీ కాదు, కానీ మరణాన్ని బట్టి కొద్ది మాటలు, 4 మాటలు క్లుప్తంగా, లేదా కొద్ది సమయము ఎక్కువైనా, ఇది రెండో వీడియో చేసే కంటే ఒకే వీడియో మీకు అందిస్తే తప్పనిసరి ఒక అంశాన్ని కూలంకుశంగా మనం తెలుసుకున్నటువంటి వారంగా, లేదా ఆలోచించినటువంటి వారంగా ఉండడానికి అవకాశం ఉంటుందని నా భావన అండి. చూడండి ప్రియమ దేవుని పిల్లలారా, ఒక వాక్య భాగాన్ని అయితే నేను చదువుతానండి. మరణము అందరికీ వస్తుంది. ఏమండి, ఇది అందరికీ వస్తుంది. ఆ మాట చదివి మరణం చిన్న వివరణ ఇచ్చి, ఏమండి, ఆ మేలుకరమైనటువంటి సీక్రెట్స్ ఏంటి ఈరోజు మనం తెలుసుకుంటే మన దైనందిన జీవితంలో మరణ భయం నుండి, మరణం నుండి తప్పించబడము, కానీ మరణ భయం నుండి మాత్రము ధైర్యం పొందుకుంటానికి మనం కొద్ది మాటలతో మనం ఒకరినొకరు బలపరుచుకుంటానికి ఉపయోగపడతాయని నా భావన. వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 48వ వచనాన్ని నేను చదువుతున్నానని మీ అందరికి తెలిసిందే. 89వ కీర్తన 48వ వచనం అండి. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకొనగలవాడు ఎవడు? ప్రశ్నలాగా ఉంది కదండి. ఏమండి, మరణాన్ని తప్పించుకుంటూ మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల నుండి మరణించకుండా ఉండగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని మానవునికి సవాల్ ఇస్తున్నట్లుగా, మానవ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి అని చెప్పినట్లుగా ఈ మాట మనల్ని కొట్టొచ్చినట్టు ఉంది కదండి. ఏమంటున్నాడు? మరణమును చూడకుండా బ్రతికే నరుడు ఎవరున్నాడు అంటే, నరుని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అంటున్న మాట. మరణాన్ని పెట్టినటువంటి ఆ దేవుడు
నీకు నాకు ఒక ప్రశ్న వేసినట్టుగా ఉంది. మరణించకుండా ఉండగలవా ఏంటి అంటే దాని అర్థము జనన మరణాలు నా చేతిలో ఉన్నాయి, ఏ మనుషులకి నేను ఇవ్వలేదు. కానీ ఒకవేళ ఏదో ఒక వ్యక్తిని నేను చంపాను, నా ద్వారా చనిపోయాడు అని అనుకుంటున్నావు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీకు ఆ అవకాశం ఇచ్చాడు. ఆ వ్యక్తి ప్రాణాన్ని ఆ విధంగా మరి క్లోజ్ చేయాలి అంటే అతని జీవిత యాత్ర ముగించాలి అని దేవుడు అట్టు అనుకున్నాడు. కనుక నువ్వు ఆ సమయంలో ఒక సాధనాన్ని మాత్రమే గమనించుకోవాలి. కనుక ఇక్కడ మరణమును చూడకుండా అంటే మనం మరణమును మనం చూస్తూ ఉంటాం, మరణిస్తాం. ఏమంటే మరణించకుండా ఎవ్వరు లేరు. ఎక్కడి నుండి? ఆదాము గారి నుండి ఇంతవరకు ఎంతోమంది, కొన్ని లక్షల మంది చనిపోయారు. ఈరోజు రేపు కూడా చనిపోతారు. ఏమంటే ఈరోజు రేపు కూడా చనిపోతారు. కనుక మరణమును చూడకుండా బ్రతికే నరుడు ఎవ్వరు ఉన్నట్లుగా మనకు కనబడతలే. ఇప్పుడు మరణము అందరూ చూస్తున్నారు. నువ్వు చనిపోయినటువంటి నువ్వు చూస్తున్నావు. ఏమండి తర్వాత నా వెనకలు వచ్చేవారు నేను చనిపోతే నన్ను చూస్తూ ఉంటారు. కానీ ఒక పాఠాన్ని నేర్చుకున్నారు ప్రతి ఒక్కరు. ఒక రకంగా బైబిల్ చరిత్రలో మీరు చూస్తే బైబిల్ చరిత్రలో ఎక్కువ మరణాలు చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఉన్నారు అని చెప్పాలి. ఎవరు చెప్పగలరా? నోవహు గారు. నోవహు గారు ఎక్కువ మరణాలు చూస్తుంది ఆయనే. ఏమండి కనుక అంటే ఎలాగా? మనుషులు తన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నప్పుడు, జలప్రలయం అందరం ముంచేసినప్పుడు చుట్టూ శవాలు గుట్టలు తేలిపోయి ఉంటాయి. అన్ని మరణాలు ఎక్కువ చూసినటువంటి వాడు ఎవరండి? నోవహు గారు. సో ఇప్పుడు మరణం దేని బిడ్డలారా అందరికీ వస్తుంది. ఎందుకు వస్తుంది? 1-2 మాట్లాడి ఎందుకు వస్తుంది? ఎందుకు పెట్టాడు దేవుడు? అసలు మానవుని సృష్టించుకున్నప్పుడు మరణించాలని ఎందుకు అనుకున్నాడు అనేది కొద్దిగా అవగాహన అయితే, మరణము ఎలా వస్తుంది, ఎందుకు వచ్చింది అని మనకు తెలిస్తే, ఆ మరణం భయం నుండి పోనీ మనం ఎలా తప్పించుకోవచ్చు, భయం నుండి ఎలా తప్పించుకోవచ్చు. సో మరణంలో ఏం జరుగుతుంది, ఆ మరణించిన వారు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అంటే దాన్ని బట్టి కొద్దిగా మనం ఆలోచించాలి. ఏంటంటే అది ఇప్పుడు ఉన్నటువంటి మనిషి అసలు బ్రతుకు ఎలా వచ్చింది అనేది ఒక మాట తెలుసుకుని, మరణం ఎందుకు వచ్చింది అని అర్థమైతే, ఈ బ్రతుకు ఎందుకు వచ్చింది, మరణము ఎలా ఎందుకు వచ్చింది, ఈ మధ్యకాలంలో ఉన్నదే మనిషి యొక్క ఆయుష్కాలంగా దేవుడు ఇచ్చినట్లుగా మనందరికీ తెలిసిందే కదా. ఇది కొత్త విషయాలు ఏం కాదు. కనుక ఆదికాండం 2వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనిషిని యొక్క సృష్టిని చూస్తే అక్కడ మట్టిని చేశాడు దేవుడు, బొమ్మను చేసి ఆ బొమ్మలోకి తన ఆత్మ ఊదినప్పుడు జీవించు ప్రాణి అయ్యాడు. అంటే బ్రతకటం వచ్చింది. అంటే మొదట మట్టి ఉంది, మట్టి తర్వాత ఆ మట్టిలోని బొమ్మలోనికి దేవుని ఆత్మ వెళ్ళినప్పుడు ఆయన జీవించాడు. అంటే ఆ బొమ్మ అప్పుడు మాట్లాడటం, చలించటం, వినటం, చేయటం అన్నీ వచ్చాయి. బొమ్మకి ఏంటి? మట్టి బొమ్మకి. ఎప్పుడు అనంటే దేవుని ఆత్మ ఊదినప్పుడు. ఎప్పుడు? దేవుడు తను బొమ్మను చేసినప్పుడు ఏమి రాలే. కొన్నిసార్లు మనకి ఆశ్చర్యంగా ఆలోచిస్తే, మరి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీకి యేసుప్రభు వస్త్రపు చెంగు ముడితేనే స్వస్థత వచ్చేసింది. మరి మట్టి కూడా ఏదో రావచ్చు. అక్కడేం అలా ఆశ్చర్యకరం జరగలే. ఆయన స్వయంగా తన చేతులు నిర్మించాను అని ఉంటుంది 119వ కీర్తన 73వ వచనంలో. కనుక ఇక్కడ ఆ మట్టి కదలటం చేయడానికి దేవుని ఆత్మ వచ్చింది. వారిని తీసుకుని ఏదైతే తోటలో పెట్టాడో మనందరికీ తెలుసు. చాలా స్పీడ్గా చెప్తాను. తదుపరి 2:17 వచనంలో ఏమన్నాడంటే, ప్రియమ దేవుని బిడ్డలారా, అంటే మరణం అనే మాట మొట్టమొదట దేవుడే తన నోటను పలికాడని స్పష్టంగా మనం చెప్పక తప్పదు. దేవుడే చెప్పాడు మాట, నువ్వు చస్తావు అని చెప్పాడు. అంటే చావాలని చేయలేదాన్ని, నాతో పాటు శాశ్వతగా ఉండాలని చేశాడు. కానీ అది నువ్వు చావాలనుకొని నా ఆజ్ఞను మీరితే నువ్వు చంపేస్తాను, నిన్ను ఆజ్ఞను మేరకుండా కరెక్ట్గా నా మాట ప్రకారం జీవించేవా, నాతో పాటుగా నిత్య జీవాన్ని కలిగినటువంటి వారుగా నిత్యం జీవించే వ్యక్తిగా ఉంటావా అని ఫ్రీ బర్డ్గా ఏదైనా తోటలో ఉంచాడు అని బైబిల్ బట్టి మనం గ్రహించాలి. ఇక్కడ చెప్తున్న మాట 2వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్పాడు చూద్దాం. చూడండి. అయితే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలము తినకూడదు. తోట వేసాడు, అన్నీ ఇచ్చాడు. ఒక కండిషన్ అంటే ఒక ఆజ్ఞ, ఒకే ఒక ఆజ్ఞ. ఒకే ఒక కుమారుడికి ఒకే ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మీరాడు. ఏం జరిగిందో, ఎలా మీరాడు చూద్దాం. చూడండి ఏం చెప్పాడు. మన చదువుతున్నా 2వ అధ్యాయం 17వ వచనం ఆదికాండం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటి తిని దినమున నిశ్చయముగా చచ్చదవు అని నరునికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ, కమాండ్. ఇది సలహా కాదు, సూచన కాదు, లేకపోతే ఏదో మరేదో ప్రోత్సాహపరిచే మాట అంతకంటే కాదు. కమాండ్ అంటే నరునికి ఆజ్ఞాపించాడు. ఏమని? నువ్వు తిన్నావా చస్తావు అంతే. నేను చెప్తున్నా,
అంటే మాట అన్నాడు అంటే తప్పనిసరిగా జరిగిపోద్ది. ఎందుకు? మాటతోని సమస్తాన్ని కలిగి చేశాడు. అంటే ఆ దేవుని మాటకు అంత శక్తి ఉంది, అంత ప్రభావం ఉన్నది. ఆ మాట పలికితే లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్లుగా సమస్తం చేయగలదు. అంటే దేవుని మాట కనబడిన మాట, కనబడే సమస్తం చేయగలిగింది. అదే శ్రేష్టమైన ఆ దేవుని మహోన్నతమైన మాట అండి. ప్రేమ దేవుని పిల్లలారా, ఆ మాటలే అంత శ్రేష్టమైన మాటలు వినటానికి ఈ రోజు మనకి ఎంతో బాధ, మనకు అన్ని మేలు చేసేది. కనుక అందుకే అనేక మంది జీవితాలు ఆ మాటలు విని అర్థం చేసుకుంటూ ఫెయిల్ అయ్యి ఎన్నో దారి తప్పిపోతున్నట్లుగా ఎందరో మనం చూస్తున్నాం. కనుక ఈ సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే, నువ్వు పండు తినొద్దు, నువ్వు తినొద్దు అన్నాడు. ఓకే, తినొద్దని ఆజ్ఞాపించాడు, కానీ పండు తినేసాడు. ఏం జరిగింది? దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించినందుకు దానికి పేరేంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమే పాపము. ఆ పాపానికి వచ్చే జీతం ఏంటో తెలుసా? మరణము. ఏంటా మరణము అని అంటే దేవుని నుండి ఎడబాటు. దేవునికి అతనికి బంధుత్వం లేదు. ఒకవేళ దేవుణ్ణి ఇతను ఆదాం గారు పిలవాలి అన్నా దేవునికి వినపడకుండా తను చేసుకున్న తప్పిదమైనటువంటి పాపం అడ్డు వస్తుంది. యెషయా గ్రంథం 59 మొదటి వచ్చిన మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు నాకు కావాల్సిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కాదు అన్నదాన్ని తిన్నాడో, ఆజ్ఞ అతిక్రమించాడు, మొత్తము దేవునికి ఒక ప్రణాళిక చిన్న భిన్నమైపోయింది. దేవుని ఆశ్రయాన్ని అడిగంటిపోయినట్లుగా, అలా జరిగిపోయినట్లుగా వచ్చినవి. ఎందుకు తిన్నాడో మనందరికీ తెలుసు, సాతాను ప్రేరణ బట్టి. ఇక తర్వాత 3వ అధ్యాయం 19వ వచనంలో తినినందుకు అతనికి వచ్చిన శిక్ష ఏంటో తెలుసా? మొత్తం అంతా చెప్పుకుంటే భూమి శపించబడిందని, ఏమండి వీళ్ళు ఇరువుని శిక్షించాడని ఇది అందరికీ తెలుసు. అది ఎలాగో మరణిస్తాడు తింటే అని చెప్పాడు. కనుక నువ్వు చచ్చిపోతే మరణిస్తే ఏమవుతావో కూడా దేవుడు చెప్పాడు. మరలా 3వ అధ్యాయం 19వ వచనం, అది ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నానండి. నీవు అంటే ఆదాం గారితో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖం చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతువు. ఓవర్. ఏంటండి? నువ్వు మన్నే కనుక మన్నైపోతావు. ఎందుకు? నా మాట వినలేదు కనుకొని, మాట తప్పేవు కనుక తీర్పు అంటావో, లేకపోతే ఆయన కోపం అంటావో, లేకపోతే శిక్ష అంటావో, ఏదైనా తీసుకోండి, నేను చంపేస్తానన్నాను కనుక నువ్వు మట్టయిపోతావు అన్నాడండి. అంటే మరణము ఆయన నోట నుండి పలికాడు. మరణించిన వారు ఏమవుతారు అని కూడా ఆదాం నుండి కరెక్ట్గా ఏమవుతావు అని చావకు ముందే ఏమవుతాడో ఆదాం గారికి కరెక్ట్గా చెప్పేసి ఆ సొలొమోను గారు కూడా చెప్పారండి. ఏమని అని అంటే, ఆదాం గారు చెప్పినటువంటి ఆ ఆదాంతో దేవుడు చెప్పిన మాటనే, ఇదిగో ఇలా జరుగుతుంది అని. మొన్నైనది వెనకటి వాళ్ళు, ప్రసంగి 12:7 అంటాడు, మొన్నైనది వెనకటి వాళ్ళు ఏమైపోతుంది? మొన్నైపోతుంది. మరి ఆత్మ, అంతకుముందు ఆత్మ ఉంది కదా, ఆ మట్టిలో బొమ్మలోనికి ఆత్మ వచ్చింది కదా, ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఆదాం దగ్గర చెప్పకపోయినా సొలొమోను గారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడి నుండి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. వెళ్ళాలి అంటే అది కూడా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం చేసే క్రియలు బట్టి ఆధారపడి ఉంటుంది. కనుక మరణము అని అనగానే, అంటే జీవము అంటే మట్టిలోనికి ఆత్మ రావటం, కానీ జీవించు ప్రాణి అయ్యాడు, జీవించేటువంటి జీవం వచ్చింది. ఆ మరణము అని అనగానే ఆ మట్టిలో బొమ్మలో ఉన్నటువంటి ఆత్మ వెడలిపోవటమే మరణము అనేది. ఈ రెండింటి కొద్దిగా వివరణ మీకు అందింది అనుకుంటున్నాను. ఇంకా తర్వాత ప్రియ దేవుని పిల్లలారా, మరి మీరు బాగా ఏం జరుగుద్ది అని అంటే, ఏం జరుగుద్ది? శరీరము ఆత్మ విడిపోవటమే మనకు అర్థమైపోయింది. కానీ మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు పోనీ అని అంటే, మనం ముందే చదువుకున్నాం, అందరికీ మరణం వస్తుంది. ఆ మరణము అది ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోకి వెళ్తారు. అంటే మరణమును తప్పించుకునేటువంటి ఎవరు లేరు. ఆదాము నుండి, ఆదామైనటువంటి ఆదాము ద్వారా లోకములోనికి ఒకని ద్వారా మరణం ప్రవేశించింది. మరణము, శాపము, ఇక అన్ని మనిషి దేవునికి దూరం అయిపోయే సంఘటనలు అన్నీ, దుష్టుడు ప్రేరణ బట్టి అన్నీ వచ్చాయి. ఏమండి? యేసు ప్రభు వచ్చిన మనిషి ఎంతో దూరంగానే ఉంటున్నాడు దేవునికి. తన ఇష్టాన్ని నెరవేర్చుకుని దేవుని ద్వారా ఎంతో కష్టాన్ని తెచ్చుకుంటున్నట్లుగా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాడు అంటూ సందేహం మాత్రం లేదు. కనుక ఈ సమయంలో మనం గమనించినట్టయితే వీళ్ళందరూ పాతాళంలోనికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఏం చేస్తారు అని అంటే, ప్రేమ దేవుని పిల్లలారా, అక్కడ ఎవరు వెళ్తారు పాతాళానికి అంటే, శరీరాలు వెళ్ళే లోకం కాదండి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ పాతాళానికి వెళ్ళాలి. ఆత్మ వెళ్తున్న పాతాళానికి. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రేమ దేవుని పిల్లలారా, ఎవరెవరు ఎక్కడ ఉంటారు అనేది నేను మొన్నటి కాలం ఒక మాట అయితే నేను మాట్లాడానండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట, ఇప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారుగా ఎవరైతే ఈ యొక్క పాతాళానికి వెళ్తారు కదా, ఎలా ఉంటారు అంటే, కొందరేమో అగ్నిలో కాలుతూ ఉంటారు, కొందరేమో నెమ్మది పొంది మేలుకరమైన పరిస్థితిలో
ఉంటారు. ఎక్కడ? పాతాళంలో. వీళ్ళిద్దరికీ ఇలా ఎందుకు వచ్చింది? వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది? మరణించడం అని ఒకటే, ఏ రూపాన్ని మరణించవచ్చు. ఏమండి? కనుక వీళ్ళిద్దరికి ఇలా ఎందుకు వచ్చిందో, ఆ మేలుకరమైన పరిస్థితి ఏంటో చక చక టక టక 4 ముక్కల్లో 3 మాటలు చెప్పేస్తారండి. ఏంటంటే, మొట్టమొదటి మీరు గమనించుకున్నట్లయితే కీర్తన గ్రంథము 4 మేలుకరమైనటువంటి సీక్రెట్స్. ఈ సీక్రెట్ అది ఎవరికి వర్తింప చేశాడు దేవుడు? ఏమండి? అది ఈరోజు నేను కలిగి ఉన్నానా లేదా, అటు విధానంలో ఉంటున్నా లేదనుకున్నా మనం గమనించుకున్న ప్రభుని బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని పిల్లలారా, 116వ కీర్తనలో మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట కీర్తనగారు చెప్తున్న మాట ఏమని, 116 దావీదు గారు చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. విలువైనదంటే చచ్చిపోవటం కూడా ఆయనకు విలువైనదంట. ఎవరు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి, అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి చనిపోయినటువంటి వాళ్ళు మరణం ఆయన దృష్టికి విలువైంది కాదు. యెహోవా భక్తులు ఎవరైతే ఆయన భయం భక్తి కలిగి ఉంటారో వారికి కూడా మరణం వస్తుంది, వారు చనిపోతారు. ఆ చనిపోయేంత వరకు కూడా తన భక్తిని విడిచిపెట్టకుండా, మరి భక్తిహీనతలోనికి జారిపోకుండా, ఆ భక్తి బాలతో భయము భక్తితో జీవించి కడవరకు తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ పిలుపునందుకుని యాత్ర ముగించిన వ్యక్తికి ఆయన దృష్టిలో మరణం విలువైనది. ఎంత విలువైనది అని అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, అది ఎంతో విలువైనది. వారిని బట్టి వాళ్ళ మరణాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంటే దాని అర్థము, ఇక్కడ ఏ పని మీద అయితే ఇక్కడ భూలోకాన్ని పంపించాడు వాళ్ళు ముగించుకొని మరలా తిరిగి ఆ ఆత్మ కరెక్ట్గా దేవుని దగ్గర చేరటం కారణంగా దేవునికే ఆనందం. తన పిల్లలు తన దగ్గర రావటం ఆనందం కదా. మీ స్కూల్కి వెళ్ళిన బిడ్డలు సాయంకాలం సమయం ఇంటికి వస్తుంటే మనకు ఆనందం కాదా ఏంటి? స్కూల్లో ఉండిపోతారా? ఏమండి? ఉండిపోతే మనం ఊరుకోం కదా, తెచ్చేసుకుంటాం. అది లోక సంబంధంగా. అలాగే పని మీద ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు పుట్టిన మనం అందరము, ఏమండి, ఇక్కడికి వచ్చిన మనం అందరము, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బంధుత్వాలు ఏర్పడ్డాయి. ఏమండి? ఇక్కడ అన్ని వచ్చి బంధుత్వాలు ఏర్పడ్డాయి. తర్వాత మరణం పేర్చి అన్ని బంధుత్వాలు తెంపుకొని ఆ పరలోక తండ్రికి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం, మన ఇంటికి వెళ్తున్నాము అని అర్థం. కనుక మన ఇంటికి తన ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి ఏమైనా బాధపడతాడు? ఇంటికి కంగారు పడతాడా? ఇంటికి వచ్చే వ్యక్తి ఇంటికి వస్తున్నాడు కనుక ఆ తల్లిదండ్రుల తోబుట్టువులు ఏమైనా ఏడుస్తారా ఏంటి? అంటే మరణంలో విలువైనది. ఆ మరణాన్ని తెంపుకొని ఎక్కడికి వెళ్తాడంటే, ఒక భయభక్తి కలిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే దేవుని దగ్గరికంటే అంటే యేసు ప్రభు వచ్చి ఆ పరదేశంలో ఉండే ఆత్మలు పరలోకానికి తీసుకెళ్ళేంత వరకు ఎక్కడ ఉంటారంటే పాతాళంలోనే ఉంటారు. యేసు 2 రాకడ వచ్చి తీసుకెళ్ళేంత వరకు పాతాళంలోనే ఉంటారు. మరొక మాట బ్లంట్గా మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, యోహాను సువార్త 3:13 చదువుకుంటే అక్కడ చెప్పబడుతున్న మాట, ఎంతవరకు పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళు ఎవరు లేరు. కనుక ఇక్కడ మనం చూస్తున్న మాట, ఆయన భక్తుల మరణం ఆయనకి విలువైనది. రెండవ మాటకు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అదే మహాజ్ఞాని సొలొమోను గారు చెప్పిన మాట ఏంటో ప్రసంగిలో ఏమంటాడంటే, చూడండి 7వ అధ్యాయం 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. ఇయాలి అనగా మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దాని మనసును పెట్టుదురు. అంటే మరణం అందరికీ వస్తుందని తెలిసిపోయింది. ఏమండి? కనుక ఆ మరణము మేలట. ఏముంది మేలు? మరి అందరూ ఇక్కడ చనిపోవటం కారణంగా లోకంలో మరి తెలిసినట్టు క్రైస్తవులు చాలా వరకు ఏం చేస్తారంటే, సహజం అంటే తన తోబుట్టువో తన యొక్క యజమానుడో తండ్రో లేనప్పుడు శారీరకంగా దుఃఖపడటం కామను, దాన్ని నేనే తప్పు పట్టట్లే. కానీ ఇక్కడ అంటున్నాడు మరణదినము మేలు. ఎవరికి? బ్రతుకున్న ఆ పిల్లలకి, అతనికి, ఆ బిడ్డలకి కాదు. అక్కడ మరణించిన వారికి మేలు. ఎలా మేలు అని అంటే, ఎవరైతే భయం భక్తి కలిగి ఆయన చిత్త ప్రకారం నడుస్తారో వారు చనిపోతారు. అది ఆయన దృష్టికి విలువైంది కనుక అది మేలు. ఎవరికి? ఆయన దృష్టికి విలువైన మరణంగా మరణిస్తే, ఆయన దృష్టికి విలువైతే ఆ మరణము ఆ మరణించిన వ్యక్తికి మేలు. ఏంటా మేలు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఇంకా మేలు ఏంటి? ఇంకో మాట మనం చూసుకుందాం చూడండి. ఇంకో మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు, ఇందాకే చెప్పేసాను, జన్మతో ఇక్కడికి వస్తాము, మరణంతో బంధుత్వం తెంపుకొని వెళ్ళిపోతాం. కానీ అస్సలు బంధుత్వాన్ని ఇచ్చినటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఈ విషయం ప్రతి క్రైస్తవుడికి బాగా అర్థమైతే, ఏదో కొద్ది సమయం లేనప్పుడు కొద్దిగా దుఃఖించినా ఓదార్పునిచ్చేది ఆయనే కనుక, ఎందుకు ఓదార్పునిస్తాడు? ఆ మరణింపచేసింది ఆయనే తన ఒక వ్యక్తి యాత్ర ముగించడానికి పిలుచుకున్నది ఆయనే, అక్కడ బంధుత్వాలు ఏర్పాటు చేసింది ఆయనే, కట్ చేసింది ఆయనే. కనుక అది లోటును పూడ్చాలంటే ఎవరు పూడుస్తారు? దేవుడు పూడ్చాలి.
అదే యేసుప్రభు ఈ లోకంకి వచ్చినప్పుడు కూడా చెప్పిన మాట అదే యోహాను గారు ఆయన గురించి. ప్రతి పల్లము పోడ్చబడుతుంది, మెరక అతిశయంతో తగ్గించబడుతుంది. అండ్ వంకరవన్నీ కూడా లైన్ అవుతుంది, గరుకుకున్నవి నున్నం చేయబడతాయి అని యేసుప్రభు వచ్చినటువంటి రాకలో పరమార్థం కూడా అదే. ఏమండి? కనుక ఇప్పుడు మనకు కావాల్సిన ఇంకో మాటగా చూద్దాం. రెండో మాట చెప్పేసి మూడో మాటగా చూస్తే పౌలు గారు అంటారు, ఆ మరణం నాకు మేలు లాభం అంటాడు. ఏమండి? మరణం వెళ్ళకని లాభం మేలు ఉంటుందండి. ఏమండి? ఎలా లాభం మేలు? ఏమండి? పౌలు గారు అంటాడు ముందట కాలం ఈ మాట పలకటానికి ముందుగా తన జీవితంలో తనకి ఏవేవేవైతే లాభకరంగా ఉన్నాయో, భూలోకంలో చాలా లాభకరాలు ఉన్నాయండి. వ్యాపారమా మరొకట ఇవన్నీ తనకి ఏవేవి అయితే లాభకరంగా ఉన్నాయో అవన్నీ క్రీస్తు ఎరిగిన తర్వాత నేను సంపాదించిన ఈ లాభం కంటే మరింత లాభమైన శ్రేష్టమైనది అని పౌలు గారు గ్రహించాడు. కనుక ఆ లోక సంబంధమైనట్లో మేలుకరంగా క్రీస్తుని ఎరగనంత వరకు ఉన్నటువంటి అన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని తన జీవితంలో ఏమంటే వెనకున్నవన్నీ కూడా విడిచిపెట్టుకొని ముందున్నటువంటి మేలు ఏదైతే ఉందో అది ఆ మేలు మరణించటం. నేను చనిపోవటమే నాకు మేలు అన్న దాని కొరకు తన జీవితంలో పరుగు పెట్టాడంటే దేవుని కొరకు. అది శ్రమయైన, కష్టమైన, శోధనైన, ప్రాణాపాయమైన, అవమానమైన, దుఃఖమైన ఆయన కొరకు పనిచేయటమే మరి ఆయనకు సాధనంగా వాడబడ్డాడు. అంటే కారణము అందుకే అంటున్నాడు, నేను చనిపోతే నాకు మేలు. ఎప్పుడు ఆయన పనిలో ఉండి, ఎక్కడంటే ఆయన పనిలో ఉండి చనిపోతే నాకు మేలు. ఆ మాట చదువు చూడండి, పిలిపిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఒకసారి ఆ మాట చదువు చూడండి ఒకసారి. పిలిపిలి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చక్కటి మాట వచ్చి చెప్తున్నాడు అండి. 21-22 అండి. మొదటి అధ్యాయం 21-22 ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుట నాకున్న పనికి సాధారణమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరీ మేలు. నేను చనిపోవటమే మేలు అంటున్నాడు. ఎందుకని తను గలతీ పత్రికలు అంటాడు, నేను క్రీస్తు కొరకు సిలువ వేసుకున్నాను అంటాడు. ఏంటి? సిలువ వేసుకున్నటువంటి ఆ భారాన్ని నేను మోస్తూ ఉన్నాను అంటాడు. యేసుప్రభులో ఏం చెప్పారు? ఎవరైతే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తాడో అని చెప్పాడు. కనుక నేనైతే సిలువ వేసుకున్నాను అంటున్నాడు యేసుప్రభు కొరకు. ఏంటి? కనుక సిలువ వేసుకున్నాను కనుక మరణమైన జీవమైన నన్నేమి కూడా దేవుని ప్రేమ నుండి నన్నేమి కూడా ఎడబాటు చేయలేవు. ఒకవేళ ఈ లోకయాత్రగా ముగిస్తే డైరెక్ట్గా నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ కన్ను మూస్తే నేను వెళ్ళి క్రీస్తు దగ్గరికి. ఇంకా నాకు భయం ఎందుకు? ఏమండి? మరణం అంటే నాకు భయం ఎందుకు అని అంటున్నాడు. నాకు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మరణ భయం మనకు ఉండకూడదు. మరణ భయం నుండి, దాస్యపు శృంఖలాల నుండి, లేక మరణ బంధకాల నుండి, సాతాను క్రియల నుండి క్రీస్తు ప్రభు చేంజ్ చేసి విడిపించాడు కదా. మనకు భయం ఎందుకు? ఇంకెందుకు భయపడుతున్నాం అని అంటే ఎక్కడో పిరికితనం. భయపడుతున్నావు అంటే పిరికివాడు దేవుని రాజ్యాన్ని వారసులు కారంటుంది కదా ప్రకటన గ్రంథం. ఏమంటే పిరికితనం ఎందుకు? అసలు అధిక పని బాప్తిసం పొందుడు పిరికితనం గల ఆత్మను ఆయన ఇవ్వలేదు అని వాక్యం చెప్తుంది. మనం ఎందుకు భయపడాలండి? మరి ఇటు మాటల చేత ఒకరు బలపరుచుకుని ముందుకెళ్ళాలి కదండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించే నేను చెప్తున్న మాట అంటే మరణమే నాకు మేలు అంటున్నాడు. మరొక మాటగా చూసినట్లయితే మరి చివరిగా ఉన్నటువంటి ఆ యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, శిష్యులో చివరివాడు కడసారిగా చనిపోయినటువంటి వ్యక్తి మరి ప్రకటన గ్రంథం 14:11 చెప్తున్న మాట ఏంటంటే, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయము. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోను ఆత్మ చెప్పుచున్నాడు. అంటే మరణము ధన్యకరమైనది. ఎందుకు అంటే, ఇప్పుడు ఎలా ఆదాముతో మరణము వచ్చిన ఆదాముతో ప్రయాస ప్రారంభించబడిన మానవునికి ఆ ప్రయాసతో ఇంతవరకు మరి ఎన్నో పరిస్థితుల్లో కూడా మరణం వచ్చే గడియల్లో కూడా ఆ ప్రయాసతో దేవుని కొరకు పడే ప్రయాసకు మార్చుకొని ఎంతోమంది చనిపోతూనే ఉన్నారు. కానీ ఆదాముతో వచ్చినటువంటి ప్రయాసం మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. క్రీస్తు ప్రభు శిష్యుడు అయినటువంటి ఈయన అంటున్నాడు, ఆ ప్రయాసాలు మాని ఇప్పుడు ఏం చేస్తున్నట్టు విశ్రాంతిలో ఉంటారట. అది బ్రతుకు ధన్యకరమట. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, మరణము మేలుకరమైనది అంటే విలువైనది, మరి మేలుకరమైనది, లాభకరమైనది మరియు ధన్యకరమైనది. ఈ 4 సీక్రెట్ ఎవరికి తెలుస్తాయి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మరణానికి భయపడరండి. అందుకే దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి మరణాన్ని లెక్క చేయరండి.
ఎందుకు అంటే దేవుని కొరకు నేను ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడితే ఆ ప్రాణాన్ని దక్కించుకుంటా అనని దక్కించుకుంటారో అని యేసు ప్రభు చెప్పాడు కదా. ఇంకా మనకేం భయం ఎందుకు? అంటే ఈ భయపడేది కూడా ఎందుకంటే మన ఆత్మను దేహాన్ని మరి నరకంలో కాల్చగలిగినట్టు దేవునికి భయపడాలి, కానీ మనుషులకు నరమాతుడు ఏం చేయగలుగుతాడండి? ఏం చేస్తాడు? కొడతాడు, లేకపోతే శరీరానికి ఖైదు చేస్తాడు అన్న ధైర్యంతో దేవుని కొరకు అవి భరించడానికి ఇష్టపడాలి. అవి వచ్చినాయి అంటే కొంచెం సహించాలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలారా, మరి నేను ముగింపుకు వచ్చేసాను కనుక ఈ విషయాన్ని బట్టి ఇలా కనపడుతుంది. ఇది దేవుని చిత్తాన్ని బట్టి ధన్యకరమైన పరిస్థితి అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రియమ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇప్పుడు ధన్యకరం కాని పరిస్థితి ఉందా అంటే ఉంది. ఎవరైతే విలువ లేనటువంటి మరణం, చాలామంది అంటే కుక్క చావు చనిపోయి కదరా అని అంటే రెండో భాగం చెప్తున్నారండి. కుక్క చావు చనిపోయి ఉంటే దేవునికి విలువ లేనటువంటి విధానంలో చనిపోయేటటువంటి వారిగా కొందరు ఉంటారు. వారి బ్రతుకు నెమ్మది మాత్రం ఉండడానికి అవకాశం లేదు. అంటే మేలుకరం లాభకరం లేనటువంటి జీవితం కూడా, అంటే క్రీస్తు కొరకు వాళ్ళు బ్రతకలేదు, క్రీస్తు చిత్తాన్ని అనుకూలంగా జీవించలేదు, క్రీస్తులో రక్షణ పొందలేదు కనుక వారు చనిపోయారు. అని వాళ్ళ బ్రతుకేం లేదు, మేలుకరమైన పరిస్థితి కూడా లేదు. ఇంకోటి మనం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్టయితే వాళ్ళు బాధకరంగా ఉంటారు. ధన్యకరమైనటువంటి మరణం మాత్రం వారిది కాదు. ఎవరిది అని అంటే క్రీస్తు లేకుండా జీవించినటువంటి వారిది. ఒకటి, క్రీస్తును కలిగి కూడా ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవించకపోయినటువంటి పరిస్థితి కూడా వచ్చే శిక్ష కూడా ఇలాగే నెమ్మది పరిస్థితికి వస్తుంది. మీకు ఎలా తెలుసండి అని అంటే యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానాన్ని మన ముందు పెట్టాడండి. ఏంటి అని అంటే ప్రియమ దేవుని పిల్లలారా, ఆ లాజరు ధనవంతుడిని చూసుకుంటే ఇద్దరు మరణించాడు. క్రీస్తు లేకుండా ఒక వ్యక్తి మరణించాడు, శిక్షలోకి వెళ్ళిపోయాడు పాతాళంలో. క్రీస్తును కలిగి జీవించిన ఒక వ్యక్తి లాజర్ గారు ఉన్నారు, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారు. అంటే రెండు ప్రస్ఫుటంగా యేసు ప్రభు వచ్చి మరణంలో ఏం జరుగుతుందని ఆయన మరణించి వెళ్ళి తిరిగి వివరాలన్నీ చెప్పేంత వరకు లోకానికి మరణించిన ఎక్కడికి వెళ్తారో కూడా ఏ గ్రంథం చెప్పలేదండి. చెప్పింది ఏదైనా ఉన్నదంటే బైబిల్ ఒకటే అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అంటే అలా చూడాలి. నోవహు కాలంలో ప్రజలు కూడా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేశారు కదండి. ఆరోగ్యం 12వ వచనంలో వారు మార్గాలు చెరిపిన వాళ్ళు ఇష్టానుసారంగా వారికి నచ్చినతో వివాహాలు చేసేసుకున్నారట. ఏం చేశారు? దేవుడు ఊరుకున్నాడంటే జలప్రలయంతో ముంచేసాడు. వీళ్ళకి మాత్రం ఏమవుద్ది? నెమ్మది పొందేటువంటి మరణం మాత్రం అది విలువ లేనటువంటి మరణంగా, అది మేలుకరమైన మరణం కాదు అని అంటానికి చక్కగా ఉదాహరణ మనకు కనబడుతుంది. మరొక మాట అయితే బైబిల్లో నేను ఒక మాట కరెక్ట్గా చదివి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నానండి. నేను అనుకున్న టైం కరెక్ట్గా వచ్చేస్తుంది, అరగంట దాటిపోతుంది కనుక ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయము మరి 17వ వచనంలో ఇది చాలా భయంకరంగా ఉంటుందండి మాట. చూడండి ఎలా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుందో మాట. ఈ మాట చూడండి. 7వ అధ్యాయము ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలంకు ముందుగా నీ వేళ చనిపోదు. కాలానికి ముందుగా కొన్ని పరిస్థితులు ఎందుకు చనిపోతారో కూడా వివరం చెప్తున్నాడండి. అది మేలుకారం కాదండి. నీ కాలం ముందుకు ఎందుకు చనిపోతావు అంటే అధికముగా చెడిగా తిరిగి ఏదో నల్లతో కలతో వచ్చిందనుకోండి, వీడు ఆలోచించేది ఏంటి? ఇక చచ్చిపోవాలి అనుకోండి. అంత తేలిక చనిపేస్తా ఊరుకుంటాడేంటి? అది అనిపించొద్దు. ఇక్కడ కొంత నలిపిన తర్వాత ఏం చేస్తాడంటే అర్ధరాంతరంగా తీసేస్తాడు. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. నేను పెద్ద గనుడని చెప్పట్లే, బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని నేను ముందు పెడుతున్నాను. కనుక దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి వారిలాగా ఇప్పుడు ధన్యకరంగా చనిపోయిన వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. మరి ఆ చనిపోయినటువంటి వాళ్ళు విలువైనటువంటి వ్యక్తిగా ధనవంతులు లాజరు కానీ, నోవహు కాలం ప్రజలు కానీ, సొదొమ పట్టణస్థులు చెప్పుకున్నాం. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? విలువైనదిగా జీవించాలి అంటే ఒకే ఒక దారి, నీకు ఒక అవకాశం ఇంకా మిగిలి ఉంది, చూసుకో. ఎలాగంటే ఎలాగో నువ్వు మరణించే టైం అందరూ మరణిస్తారని తెలుసు. అది నీకు ఇంకా రక్షణ పొందిన వ్యక్తి ఉంటే నువ్వు మేలుకరం మారాలి అంటే నీకు ఒకే ఒక దారి. ఆ మరణ శిక్ష నుండి యుగయుగాలుగా నరక శిక్షణ తప్పించుకుంటానికి నీ బ్రతుకు చనిపోయిన తర్వాత ఆత్మ నెమ్మది పొందే స్థలంలో ఉండాలంటే ఒక దారి ఏంటంటే క్రీస్తు ప్రభుని సొంత రక్షణకి అంగీకరించి ఆయన చిత్త ప్రకారం నువ్వు నడవటమే నీకే దిక్కు. లేదా నువ్వు చేసుకున్న నెత్తి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద ఊపిరాడకుండా ఏడ్చేట పరిస్థితులు ఎంతమంది లేని రోజు. ఒకళ్ళు అటువంటి పరిస్థితి నీదైతే ఈ మాటలు విన్న తర్వాత ఆ మరణం రాక్రితమే, ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను చాలా దుర్మార్గుని, అధిక దుర్మార్గ పనులు చేశాను, తొందరగా కాదు నాయన, నీ చిత్తమైతే నాకు కూడా మంచి మేలు అంటే మంచి మరణం వచ్చేలాగా నేను నా పాపను ఒప్పుకుంటున్నాను, క్రీస్తులో రక్షణ పొందుకుంటే అప్పటికి పాప శిక్షణ నుండి విమోచింపబడతావు. ఇక ఆయన చిత్త ప్రకారం నడిస్తే అప్పుడు నీ జీవితంలో కూడా మరణిస్తే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సమయంలో చెప్పే ఒక మాట ఏంటంటే ప్రియ దేవుని పిల్లలు, అది క్రీస్తుని బట్టి వస్తుంది. ఆయన కూడా మరణించి సమాజీవుడు మూడోది తిరిగి లేచి మరణం మీద జయం పొంది
ఆ పరలోకం వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఆయన చూపిన మార్గాలు ఎవరైతే నడుస్తారో ఈరోజు ఈ చూపు నడుతారు, ఆ మరణం వరకు ఆయన చెప్పినట్టు మాట ప్రకారం ఎవరైతే పాపం అంటకుండా జీవిస్తారో, ఏమండి అటువంటి మరణము ఆయన తండ్రి దేవుని దృష్టికి విలువైనది ఏంటి, మేలుకరమైనది ఏంటి, ధన్యకరమైనది, ప్రియదేవుని లాభకరమైనది కంటే ఇంత ఉన్నది ఎవరికి అంటే మరణించేటప్పటికీ మరణిస్తాం తెలుసుండి ఆ దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి మరణానికి భయపడరండి. మరణానికి భయపడరు. నువ్వు భయపడిపోయినంత మాత్రం అది రాకుండా ఉండదండి. నేను నీడలా వెంటాడుతుంది అంటారు కదా, ఏమండి ఎప్పుడు కబలిస్తో తెలియదు, నీకు తెలిసి చెప్పి రాదు. ఒకళ్ళు వచ్చిందంటే నేను తీసుకొని వెళ్ళిపోద్దు, అంతే కదా. కనుక ఈ మరణానికి భయపడకుండా ఉండాలి అంటే బ్రదేవుడు భక్తులైన కూడా ఎంతోమంది అలా ధీరోదత్తంగా నిలబడి మరణం ముందు ఉన్నా సరే బొమ్మకు మొక్కకుండా షడ్రక్ మిషక్ అభిజ్ఞకు లేరా, మరణం ఎదురుగా ఉన్నప్పటికైనా సరే ప్రార్థన నేను చేస్తాను చేసుకున్నటువంటి వాళ్ళు రక్షణ మరి ఆ మరణాన్ని జయించలేదా. కనుక ఈ సమయంలో కనుక మరణానికి మేలుకరమైన పరిస్థితి చెప్పాను, మేలుకరం లేని స్థితి చెప్పాను. ఒకళ్ళు ఇప్పటికీ కూడా నీ జీవితం మేలుకరం కానిటువంటి విధంగా ఇంకా జీవిస్తున్నట్టయితే ఒక అవకాశం నీకైతే ఉంది. ఆ క్రీస్తుని నమ్మి అక్కడ నుండి ఇక నమ్మిన తర్వాత ఆయన చిత్త ప్రకారం ముగిస్తే నీ బ్రతుకు ధన్యకరంగా నేను తెలియపరుస్తున్నా. విన్న మాటలను బట్టి ప్రియదేవుని బిడ్డ రక్షణ పొంది ఇంకా నువ్వు పాప భయం పరిస్థితులు ఉంటే సరి చేసుకుంటే ఒకవేళ అవకాశం ఉందని చూసుకో. ఇక రక్షణ పొందిన వ్యక్తి అయితే ప్రమాద స్థితులను గుర్తిరిగి క్రీస్తు దగ్గరికి రా. ఇక మరణించిన అయితే మనకు చెప్పే పని లేదనుకుంటే ఎక్కడ నిర్ణయించాడు అక్కడ ఉంటాడు. కనుక ఏదేమైనా క్రీస్తు కలిగిన మనం జాగ్రత్తగా ఆయన పనిని చేస్తూ ఆయనకి ఇష్టకరమైన జీవితం చేస్తూ పాపం అంటకుండా ఎప్పుడు పిలుస్తావు నాయన నేను రెడీగా ఉన్నాను అనే ధైర్యం కావాలి. చచ్చిపోయి ముసలమ్మ కూడా చచ్చిపోయాడు కూడా ఇంకా బతితమే ఎవరిని ఉద్ధరించడానికి నీ బ్రతుకు నన్ను చెప్పు చేయలేకపోయావు, మంచం మీద పడుకొని ఇంకేమన్నా ఉద్ధరిస్తావు. అప్పుడు కోరుకుంటారు చాలామంది, అయ్యో 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 ఎందుకు ఎందుకు ఏమండి అలా ఉంచేటువంటి ఏదో ఉంది, వెనకెళ్ళి చూస్తే తెలుస్తుంది మన బడాయి. కనుక పెద్ద మనసుతో ఆలోచించి నేను ఎవరిని నిందించాలి చేయలేని కాదు, దేవుని బట్టి మరణం తప్పనిసరిగా వస్తుంది. అది మేలుకరంగా ఉండాలి అంటే, దీవెనకరంగా ధన్యకరంగా లాభకరంగా ఉండాలి అంటే ఆ క్రీస్తు చూపిన జీవితం ప్రకారం నడిస్తే ధన్యకరం మేలు. అట్టి కృప కలిగిన వరకు మనం జీవిస్తాం. ఆ మరణం వచ్చేసరికి సంసిద్ధతో నేను ఓకే అన్నట్టుగా పౌలు గారి వల్ల అదిగో నీతి కిరీటం నాకు ఉంచబడి నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని యాత్ర ముగించడానికి ఇష్టపడిన వ్యక్తిగా మనం మారాలి అంటే, అది మేలుకరమని నీకు తెలియాలి అంటే తప్పనిసరి దేవుని చిత్తానుసరమని నడిస్తే పౌలు గారు పలికినట్టు విధానం మనం పలికి ధన్యులుగా మారే అవకాశం ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు నాకు ఏమైనా కోరుకుంటూ ఈ మాటలైతే ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థమేంటో గమనించి మీ చిత్తం ఎరిగి బ్రతకడానికి మీకు నేర్పించింది. మీ చిత్తానుసరణ యాత్ర ముగింపుకు వస్తున్నప్పుడు తండ్రి అది మేలుకరం మారేటట్లుగా ముందుగానే ఆ మరణం రాక్రితమే నాయన నీతిని న్యాయాన్ని యథార్థతను అనుసరిస్తూ మీ కుమారు చూపిన మార్గంలో నడిచి యాత్ర ముగిస్తే ధన్యకరం. అట్టి కృప కలిగిన వారుగా నీ చిత్తాన్ని బట్టి బ్రతకడానికి మీరు నేర్పించండి. ఇంకా రక్షణ పొందని వారిగా ఉంటే ప్రమాద స్థితి అని అది నరకప్రాయంకి వెళ్ళిపోతారని మరణించిన తర్వాత ఈ క్రీస్తు మీ కుమారుడు క్రీస్తుని రక్షణ పొందుకొని వారు ధనికరం మారేటటువంటి కృపను ఆలోచన అటువంటి బిడ్డలు కూడా ప్రసాదించి మీరే మహిమ పొందమని మరలా కలుసుకోవటం మీ చిత్తమైతే అంతవరకు కృప చూపమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభు చిత్తం మరోసారి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.